అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జూలై 21 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరికైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్య ఇవ్వను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశకం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కన్యారాశి దినఫలిత ప్రకారము ప్రధానంగా కన్యారాశి నక్షత్రాలు ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యారాశి పరిధిలోకి వస్తారు. గ్రహబలాల ప్రకారము బుధుడు అనుకూలంగా ఉండటంతో ఆలోచన శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. కుజుడు ధైర్యాన్ని పెంచిన మాటల్లో ఆవేశాన్ని తగ్గించడం మంచిది. గురుడు ఆర్థిక కుటుంబ విషయాల్లో మద్దతిస్తాడు. చంద్రుడు కారణంగా కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు పెరగవచ్చు. ఇక పరిహారాల పరంగా మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించండి. హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ దండకం పారాయణ చేయండి. పేదలకి ఎర్ర కందిపప్పు లేదా బెల్లం దానం చేయండి. మంగళవారం కావటంతో ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదము. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:00 వరకు అండి. ఇక రేపు కన్యారాశి వారు మీ తెలివితేటలు, సహనము మీకు మంచి అవకాశాలను తీసుకొస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించండి. ఇక రేపటి రోజు నీ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలంగా ఉన్న వ్యాపార సంబంధిత విషయాల గురించి అతిగా రేపటి రోజు మీరు ఆలోచించవద్దు. మీ జీవిత భాగస్వామి మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలరు. రేపటి రోజున బాధపడే ముందు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కుటుంబంలో కలహాలు తలెత్తవచ్చు. మీ మనసు కొంత అశాంతి ఉండవచ్చు. ప్రభుత్వ వ్యవహారాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో విరోధుల సంఖ్య పెరగవచ్చు. ఆస్తుల విషయంలో అదృష్టం మీకు అంతగా కలిసి రాదండి. కార్యాలయిత సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. శత్రువుల నుండి మీకు కొంత ఉపశమనం లభించవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా పనులతో కష్టంగా ఉంటుంది. ఇంటికి, కుటుంబానికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. పంచమ భావంలో శుక్ర బుధ గ్రహాల కలయిక వల్ల సుఖాలు, ప్రయాణాలు, పుణ్యకార్యాలపై రేపటి ఖర్చులుంటాయి. పిల్లల సమస్యలు మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ఇరుగు పొరుగు వారి యొక్క నుండి సహాయం లభిస్తుంది. మీరు వృత్తి మార్పు గురించి కూడా ఆలోచిస్తారు. ఇక 10వ ఇంట్లో బలహీనమైన చంద్రుడు ఉండటం వల్ల రేపటి రోజున పనిలో కొంత భావోద్వేగ ఒత్తిడి లేదా మానసిక స్థితిలో మార్పులు కలగవచ్చు. కార్యాలయంలో భావోద్వేగంతో స్పందించడం మానుకోండి. 3వ ఇంట్లో ఉన్న కుజుడు మీ యొక్క అపారమైన ధైర్యము, ఆత్మవిశ్వాసము మరియు సాహసోపేతమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక 5వ ఇంట్లో ఉన్న బుధ, శుక్ర మరియు గురు గ్రహాలు మీ యొక్క మేధస్సు, సృజనాత్మకత మరియు మీ ఊహాత్మక ఆలోచనలు ఉత్తేజపరుస్తాడు. 2వ ఇంట్లో ఉన్న శని కఠినమైన మాటలు నష్టాలని కలిగిస్తాడు. కాబట్టి తెలివిగా మాట్లాడండి మరియు మీ బడ్జెట్లో ఖర్చు చేయండి. ఇక 5వ ఇంట్లో ఉన్న కేతువు భాగస్వామ్యంలో కొన్ని అపార్థాలకు కారణం కావచ్చు. కాబట్టి ప్రేమగా సంభాషించండి. ఆరోగ్యం విషయానికి వస్తే నిరంతరము పని అలసటకి దారితీస్తుంది. ఇక ధ్యానం చేయడాన్ని పరిగణించండి. రేపటి రోజున ప్రేమ జీవితంలో భావోద్వేగం, దూరము, ఆచరణాత్మక ఆలోచనలు రెండూ కలిసి ఉండవచ్చండి. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే కనుక మీరు పనితో బిజీగా ఉన్నారని మీ భాగస్వామి భావించవచ్చు. చిన్న చిన్న భావోద్వేగ అవసరాలను పట్టించుకోకపోవడము మీ దూరాన్ని పెంచుతుంది. వివాహిత స్త్రీలు తమ యొక్క భాగస్వామి మాటలను తేలిగ్గా తీసుకోవద్దు. అవివాహిత స్త్రీలు ఆశయాలు ఉన్న తెలివైన వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. రేపటి రోజున మీ కెరియర్లో క్రమశిక్షణ మరియు తెలివైన ప్రణాళిక మీ అతిపెద్ద బలాలుగా ఉంటాయి. ఉద్యోగం చేసే మహిళలకి కొత్త బాధ్యతలు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులు లభించవచ్చు. మీరు ఐటీ, డిజిటల్ పని, పరిపాలన, సోషల్ మీడియా పరిశోధన లేదా నిర్వహణ రంగాల్లో ఉన్నట్లయితే మీ యొక్క వినూత్న ఆలోచనలు రేపటి రోజున విధానం ప్రయోజనకరంగా ఉంటాయి.
వ్యాపార రంగంలోని మహిళలు గోప్యమైన సమాచారాన్ని సురక్షితంగా ఉంచవలసి ఉంటుంది. రేపటిన ఆర్థిక పరంగా వృత్తి సంబంధిత ఖర్చులు రేపటిన పెరగవచ్చు. మీరు గ్యాడ్జెట్లు, ప్రయాణము లేదా మీ వృత్తిపరమైన ఏర్పాట్ల కోసము డబ్బు ఖర్చు చేయవచ్చు. ఏదైనా సరైన పరిశీలన లేకుండా ఆన్లైన్ పెట్టుబడి లేదా పథకాన్ని నమ్మటం అయితే హానికరం కావచ్చు. భవిష్యత్తు భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక వేసుకోవడం అయితే రేపటిలో మంచిదండి. ఆరోగ్య విషయంలో ఒత్తిడి మరియు అతిగా ఆలోచించడము మీ యొక్క నిద్ర మరియు శక్తి స్థాయిలపై ప్రభావం చూపుతుంది. నిరంతర పని వల్ల మెడ మరియు భుజాల నొప్పి రేపటి రోజున రావచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమండి. రేపటి రోజున మీరు మేధాపరమైన కార్యకలాపాలు, నూతన ఆవిష్కరణలు మరియు రచనలతో నిమగ్నమై ఉంటారు. రేపటి రోజున మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సుదీర్ఘ ప్రయాణము లేదా పుణ్యయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో లాభదాయక అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. మీరు జాగ్రత్తగా రేపటి రోజు ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయితే మధ్యాహ్నం తర్వాత కుటుంబ జీవితము ఆనందం, సంతోషంతో నిండి ఉంటుంది. మీ తల్లి నుండి మీకు ప్రయోజనాలు కలుగుతాయి. మీరు మీ యొక్క గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు పనిలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. వృత్తిపరంగా రేపటి రోజున సవాలుగా ఉండే అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున ప్రత్యర్థుల యొక్క ప్రణాళికలు లేదా కార్యకలాపాలు వెలుగులోకి రావచ్చు. దీనివల్ల మీ యొక్క అన్ని రకాల సమస్యలు అయితే పరిష్కరించబడతాయండి. మీరు మరింత కూడా రేపటిన అప్రమత్తంగా వ్యవహరించి మీ యొక్క ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ప్రతి సమాచారాన్ని ఓపికగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిది. భూములు, స్థిరాస్తులు లేదా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో అనుకూల పరిస్థితులు అయితే రేపటి కనిపిస్తున్నాయి. భూమి కొనుగోలు, రిజిస్ట్రేషన్ లేదా ఆస్తికి సంబంధించిన రేపటి రోజున చర్చలు ముందుకు సాగే అవకాశం అయితే ఉంది. చాలా కాలంగా పరిశీలిస్తున్న ఒక ఆస్తి విషయంలో రేపటి రోజున మీకు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్థికపరంగా కూడా స్థిరత్వం పెరిగి రేపటి రోజున భవిష్యత్ ప్రణాళికలకు బలమైన పునాది ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మీ చాకచక్యము మరియు పరిశీలన శక్తి మీకు ప్రయోజనకరంగా మారుతుంది. రేపటి రోజున కుటుంబం యొక్క సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందండి. ప్రేమ సంబంధాల్లో పరస్పర సమ్మకం పెరబడుతుంది. వైవాహిక జీవితంలో ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ద్వారా రేపటి మీ యొక్క సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూల పరిస్థితి రేపటి రోజున కొనసాగి పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశివారు ప్రేమ జీవితంలో రేపటి మీరు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని మీరు గడపవచ్చు. కొందరు ఇంట్లో ప్రేమ వివాహం గురించి చర్చించవచ్చు. దానికి సానుకూల అన్ని రకాలకు కూడా స్పందన వచ్చే అవకాశం ఉందండి. రేపటి మీ యొక్క చాలా మంచి రోజు అయితే కాబోతుంది. వ్యాపారంలో రేపటి రోజున మీ పని మార్కెటింగ్ చేయడము మరియు ప్రచారం చేయడంపై పూర్తిగా దృష్టి పెడతారు. రేపటి రోజున సరైన వ్యూహాన్ని రూపొందించడం కోసము మీ యొక్క విజయ అవకాశాలను పెంచుతుంది. ఎలాంటి గందరగోళం లేకుండా రేపటి మీరు అనేక క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కనుగొంటారు. కొన్ని పనులను గణనీయమైన ప్రయోజనాలు అందించే అవకాశం కూడా ఉంది మరియు అసంపూర్తిగా పనులు పూర్తవుతాయి. ఏ ప్రాజెక్టులైనా కానీ ఇతరుల నుండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు పొందుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంజనీరింగ్ విద్యార్థులు రేపటి ఒక బహుళ జాతి సంస్థ నుండి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. రేపటి రోజున గ్రహస్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్న వారికి ప్రయోజనం చేకూరవచ్చు. కుటుంబ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. యువత చదువు, వృత్తి సంబంధ కార్యకలాపాలపై శ్రద్ధ పెడతారు. మీ ప్రయత్నాలు మరింత స్థిరంగా అయితే మారతాయి. మీడియా మరియు నూతన సాంకేతిక సంబంధించిన సమాచారాన్ని సేకరించడంపై మీ యొక్క దృష్టి పెట్టండి. కాలానికి అనుగుణంగా మీ ప్రవర్తన మార్చుకోవడం ముఖ్యం. పిల్లలతో రేపటి మీ యొక్క వ్యవహరించినప్పుడు వారి దృక్కోణం నుండి ఆలోచించడం సముచితం. మీ తల్లిదండ్రుల బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. క్లయింట్లతో ఒక పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందండి, కానీ దాన్ని రూల్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. రేపటి రోజున మీ పనితీరును మెరుగుపరచుకోండి. యువతకు వారి కెరీర్కి సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. సోమర్థాన్ని విడిచిపెట్టి ప్రైవేట్ రంగంలో పనిచేసే వారి పనులను అసంపూర్తిగా మిగిలిపోతాయి. ఒక కలిసి సరదా కార్యక్రమం జరుగుతుంది. ప్రేమ సంబంధాలు జాగ్రత్త వహించండి. అపార్థాలు మనస్పర్ధలు దారితీయవచ్చు. నడుము నొప్పి మరియు జలుబు, జ్వరం, మోకాలు నొప్పులు వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి. మరియు కొద్దిగా రెస్ట్ తీసుకోవడం ప్రయత్నించండి. వీలైతే మంచి డాక్టర్ సంప్రదించండి. రేపటిన ఉపకాయంతో బాధపడేవారు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కుటుంబంలో కలహాలు తలెత్తవచ్చు. కుటుంబంలో విరోధుల సంఖ్య కూడా పెరగవచ్చు. ఆస్తి విషయంలో అదృష్టం మీకు అంతగా అనుకూలించకపోవచ్చండి. కాబట్టి రేపటి మొత్తానికి రాశి వారికి సమస్యలతో నిండి ఉన్న రోజు అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటాం. చాలా వరకు శివనామస్మరణ చేసుకోవడము అన్ని రకాలకు కూడా మంచిది. ఇక రేపటి రోజు కన్యా రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన రోజు అండి. రేపటి రోజున
దైవభక్తితో ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే ధైర్యము ఆత్మవిశ్వాసం పెరిగి పనుల్లో విజయాలు సాధించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరి తెలిసినాకండి కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.